జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం నారాయణపురం గ్రామ శివారులోని ఏసీ గోడౌన్లో భారీ దొంగతనం జరిగింది. ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్లో 3 లక్షల రూపాయలు నష్టపోయిన ప్రవీణ్ అనే వ్యక్తి డబ్బు సంపాదించాలని భావించి దొంగతనానికి పాల్పడ్డాడు. అతనితో పాటు మరో 7 నిందితులు కూడా ఈ ఘటనలో పాల్గొన్నట్టు గుర్తించారు. వీరంతా గద్వాల మండలం చేనుగొనిపల్లి గ్రామానికి చెందిన హమాలీ కార్మికులే. రాత్రి వేళలో ఏసీ గోడౌన్లోకి ప్రవేశించి వరండాలో ఉంచిన 72 ఎండుమిర్చి బస్తాలను డీసీఎం వ్యాన్లో ఎక్కించి దుండగులు పరారయ్యారు. హైదరాబాద్ మార్కెట్లో అమ్మేందుకు ప్రయత్నించినప్పటికీ విఫలమై తిరిగి కర్నూలు జిల్లా ఎమ్మికనూరు వైపు వెళ్తుండగా వడ్డేపల్లి మండలం శాంతినగర్లో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మిర్చి సంచులతో ఉన్న డీసీఎం వాహనం గుర్తించి మొత్తం 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. రైతు నుంచి వ్యాపారస్తులు కొనుక్కున్నాడు. అయితే కొందరు గుర్తులేని దుండగులు రాత్రి 1 గంట 2 గంటల ప్రాంతంలో వచ్చేసి ఇందులో 72 బస్తాలు ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఆ గేట్ దగ్గర వేసుకుని ఎత్తుకుపోయినారు. నేను ఎంబడే మార్నింగ్ వచ్చి చూసుకున్నాను. చూస్తే బస్తాలు కనపడుతుందని చెప్పేసి ఎంబడే మానపాడు పేస్కి ఇన్ఫామ్ చేశాను. ఎస్ఐ గారు వచ్చారు ఇక్కడికి. అయితే మేము అప్పట్లో అంత తొందరగా ఏం చేసామంటే ఇవి బస్తాలు పోతే గుంటూరు మార్కెట్ ఎత్తుకుపోవాలి ఎవడైనా సరే, లేదంటే హైదరాబాద్ ఎత్తుకుపోవాలి అనే ఉద్దేశంతో హైదరాబాద్ మార్కెట్ వాళ్ళకి అలర్ట్ చేసాం అనమాట. పలానా CS 101 నెంబర్ 1 బస్తాలు ఇక్కడ మా దగ్గర చోరీ అయినాయి, మీ దగ్గరికి ఏమైనా మీరు నోటీస్కి వస్తే దాన్ని తీసి పక్క పెట్టుకోని అని చెప్పినాం. అయితే అక్కడ ఏమైంది, మేము ఇన్ఫామ్ చేసిన హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళు ఇటువంటి నెంబర్ బస్తాలు వచ్చినాయి కానీ 72 బస్తాలు వచ్చాయి, 28 బస్తాలు వచ్చాయని చెప్పేసి చెప్పాను. సరే అవి అట్లే పెట్టుకొని అని చెప్పేసి అనమాట. పెట్టుకున్న తర్వాత ఎవడైతే తెచ్చుకోబోయి 28 బస్తాలు తీసుకున్న బస్తాలు అతను అక్కడ పట్టించారు. వాడిని అక్కడే కూర్చోబెట్టుకున్నమాట. వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేస్తే వాళ్ళందరి నెంబర్లు చెప్పినాడు. వాళ్ళు ఎవరెవరి పేర్లు నెంబర్లు చెప్పినారు అనమాట. ఆ ఎస్ఐ గారు ఏం చేసినారు, ఆ నెంబర్ని ట్రాక్ చేసేసి పలానా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్పి ట్రేస్ చేయడం వలన ఒక 4 మెంబర్స్ అయితే ఆన్లైన్లో అందుబాటులో ఉన్నారు. మిగతా 3 స్విచ్ ఆఫ్ వచ్చేసినాయి అనమాట. ఇట్లా ఎంక్వైరీ చేయగా మిగతా రాత్రి 11:30 గంటల ప్రాంతంలో వాళ్ళని గద్వాల రైల్వే స్టేషన్లో ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళని పట్టుకున్నారు. అయితే ఏం చేసినారు, మిగతా 27 బస్తాలు కూడా వాళ్ళు ఏం చేసినారు, వేరే దగ్గర గోల్కొండ దగ్గర వెంచర్లో డంపింగ్ చేశారు. మేము దొరికిపోయినాము, ఇవి కూడా మాకు వేరే తనేయాలని చెప్పేసి మార్కెట్కి వెళ్ళకుండా వేరే దగ్గర డంపింగ్ చేశారు. ఆ డంపింగ్ చేయడం నేను ఎస్ఐ గారు వాళ్ళ స్టాఫ్ మా స్టాఫ్ అంతా రాత్రి అంతా తిరగంగా అక్కడ ప్లేస్ ఫైండ్ అవుట్ చేశాం. కానీ అక్కడ బస్తాలు లేవు. ఇట్లా మెల్లగా ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్తుంటే ఇప్పుడు వెంచర్లో ఉన్న బస్తాలు పక్కన ఊళ్ళో రైతు ఉంటారు కదా ప్రజలు, ఒకరొక సంచి తీసుకెళ్ళిపోయారు అనమాట. తీసుకెళ్ళిపోయి డిపార్ట్మెంట్ తరఫున పోయి మేము ఇవి రైతు బస్తాలు ఇట్లా దొంగతనంగా వెళ్ళినారు, ఇట్లా దయచేసి మీ యొక్క స్వచ్ఛందంగా సంచులు ఏమని చెప్పేసి అడిగినామట. అట్లా అడగంగా 27 బస్తాలు మాకు ఇచ్చారు. మిగతా 17 బస్తాలు మాత్రం రికవరీ కాలేదు. ఇది జరిగిన విషయం. క్రైమ్ నెంబర్ 79/25 అండర్ సెక్షన్ 303 క్లాస్ 2 బిజినెస్ యాక్ట్లో ఒక కేసు 18th రోజు నైట్ 2 మధ్యలో ఒక అఫెన్స్ జరిగింది. YYY కోల్డ్ స్టోరేజ్ అనేసి హైవే నేషనల్ హైవే పక్కన నారాయణపురం నేషనల్ హైవే స్టేజ్ దగ్గర ఒకటి YYY కోల్డ్ స్టోరేజ్ అని అవుతున్నారు. ఆ కోల్డ్ స్టోరేజ్లో కారిడార్లో బయట కారిడార్లో ఒక రైతు దగ్గర రెడ్ చిల్లీ ఎండుమిర్చి బస్తాలు దగ్గర ఒక లాట్ వేసినాడు. దగ్గర ఒక 101, 100 to 105 వరకు లాట్ చేసినాడు. లాట్ చేస్తే ఆ రోజు నైట్ 18th రోజు నైట్ కొంతమంది అఫెండర్లు దాన్ని చూసుకొని వచ్చి ఆ లాట్లో ఉన్నటువంటి 75 వరకు బ్యాగ్స్ దగ్గర 75 బ్యాగ్స్ అంటే దగ్గర 50 క్వింటాల్స్ to 50 to 60 క్వింటాల్స్ వరకు రెడ్ చిల్లీని ఒక వెహికల్లో తీసుకొని పోయి అదే అఫెన్స్ చేయడం జరిగింది. దొంగతనం చేసి తీసుకొని పోయినారు. అయితే మార్నింగ్ ఆ కోల్డ్ స్టోరేజ్ మేనేజర్ వచ్చి శ్రీనివాస్ రెడ్డి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్లీ దాని మీద మా ఎస్ఐ అండ్ మా టీంలో ఫామ్ చేసి దాని మీద ఇమీడియట్లీ ఆ ట్రాకింగ్ చేయడం జరిగింది. ఆ ట్రాకింగ్లో భాగంగా మొత్తం హైవేలో మేము వెరిఫికేషన్ చేసుకుని పోతే మనకు క్లూస్ వస్తే ఆ క్లూస్ బేస్ చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి మలక్పేట మార్కెట్ వరకు కూడా పోయినట్టు మాకు కొద్ది ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని బేస్ చేసి ఇమీడియట్లీ ట్రేస్ చేయడం ఇన్ఫర్మేషన్ మీద ప్రకారం వెళ్ళడం జరిగింది. తర్వాత అక్కడ అయితే ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం వెళ్ళాం కానీ అక్కడ మాకు ఏమీ క్లూస్ అయితే వచ్చినాయి కానీ మళ్ళీ అక్కడ దొరకకపోతే దాన్ని బేస్ చేసి మేము దాన్ని ట్రాకింగ్లో పెడితే వాళ్ళు అక్కడి నుంచి రిటర్న్ మళ్ళీ తీసుకుని వచ్చి ఇటు ఆదోని పోదామనేసి ప్లాన్ చేసి ఆదోనికి తీసుకొద్దామని ప్లాన్లో తీసుకొని రావడం జరుగుతుంది. ఆ ఆదోనికి
అయితే ఇక శాంతినగర్ చౌరస్తాలో మేము ఆ రోజు వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక సస్పెక్ట్ DCM రావడం జరిగితే దాన్ని ఇమీడియట్లీ ఆపి చెక్ చేస్తే దాంట్లో ఆల్రెడీ 55 బ్యాగ్స్ వరకు రెడ్ చిల్లీ ఉంది. ఆల్రెడీ మధ్యలో అందులో 17 బ్యాగ్స్ వరకు ఉంటే మధ్యలో వాళ్ళు డీజిల్ పర్పస్ వాళ్ళ ఖర్చుల పర్పస్ మధ్యలో వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది. అమ్మేసి వచ్చిన డబ్బుల్ని కూడా కొంత డీజిల్ అయిపోసి కొంత ఎక్స్పెండిచర్ చేయడం జరిగిన తర్వాత ఇక్కడ ఈ చౌరస్తాలో మేము వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. మా SI అండ్ మా టీం పట్టుకున్న తర్వాత దాన్ని రికవరీ చేసినాం. టోటల్లో దగ్గర 55 బ్యాగ్స్ వరకు రెడ్ చిల్లీ బ్యాగ్స్, అదేవిధంగా వాళ్ళ అమ్మగా వచ్చినటువంటి అమౌంట్ కూడా ఒక్కొక్కరి దగ్గర ఈచ్ పర్సన్ దగ్గర 5,000 వరకు ఉంటే అవి కూడా రికవర్ చేయడం జరిగింది. టోటల్ 100% ప్రాపర్టీ అయితే రికవర్ చేసినాం. మ్యాక్సిమం రికవర్ చేసి అందరినీ కూడా నేను రిమాండ్ కూడా చేయడం జరిగింది. అందరినీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరి మీద కూడా సీట్స్ కూడా ఓపెన్ చేస్తాను తప్పనిసరిగా. అయితే వీళ్ళు ఫస్ట్ టైం అఫెన్స్ చేసినారు, వాళ్ళు ప్రీవియస్ ఏం హిస్టరీ లేదు. కాకపోతే మా పోలీస్ నుంచి ఒక మెసేజ్ ఏమంటే మేము ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో మాకు తెలియదు ఏమంటే ఇప్పుడు చాలామంది యూత్ అన్నది ఈ మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నటువంటి యూత్ అంతా చాలామంది ఈ ఆన్లైన్ బెట్టింగ్ అట్రాక్ట్ అయ్యి ఆన్లైన్ బెట్టింగ్ ఆడడం వల్ల అప్పుల పాలు అవుతున్నారు. మ్యాక్సిమం అందులో 2-3 కూరగాయలు ఆన్లైన్ బెట్టింగ్ ఆడి ఒక 3 lakhs, ఒక 2 lakhs, ఒక 1 lakh వరకు లాస్ అయ్యి ఫైనాన్షియల్గా లాస్ అయినారు. వాళ్ళు చేసిన పని వల్ల వచ్చినటువంటి అమౌంట్ సరిపోకపోవడం వల్ల వాళ్ళు వేరే ఆల్టర్నేట్ ఎతుకుతున్నారు. ఆల్టర్నేట్లో భాగంగా సింపుల్గా ఈజీ మనీ ఏదంటే ఇలాంటి దొంగతనం చేస్తే ఈజీ మనీ వస్తుందని థాట్లో చాలామంది యూత్ ఇలాంటి ఈ అడిక్టెడ్ కొద్దిగా డ్రంక్ అడిక్టెడ్ పిల్లలంతా కూడా అవుతున్నారు. దయచేసి మ్యాక్సిమం ఆన్లైన్ చాలామంది తల్లిదండ్రులు కూడా కొద్దిగా ఫోకస్ చేయాలి పిల్లల మీద. ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉండబట్టిగా వాడు ఆన్లైన్లో ఫోన్ తీసుకున్న తర్వాత వాడు గేమ్స్ ఆడుతున్నాడా లేకపోతే ఫోన్ దేనికి వేరే యూజ్ చేస్తున్నాడా అనేసి మ్యాక్సిమం ఎవరో అబ్జర్వ్ చేయకపోవడం వల్ల మ్యాక్సిమం ఈ ఆన్లైన్ అడిక్ట్ అయిపోయి చాలామంది సైడ్ ట్రాక్ పడుతున్నారు. దయచేసి మీ అందరం పబ్లిక్ని కోరుకున్నది ఏమిటంటే కొద్దిగా మనం పిల్లల మీద ఫోకస్ చేసి వాడు ఏం చేస్తుంటే కొద్దిగా అబ్జర్వ్ చేస్తే ఆ భయానికైనా కొద్దిగా వాటి నుంచి డైవర్ట్ అవుతారనేసి మేము కోరుకుంటున్నాం.